మర్చిపోలేనటువంటి ఒక కాలరాత్రి అటు ప్రయాణికులకు కానీ ప్రభుత్వాలకు కానీ సామాన్య జనానికి కానీ ఎవరికి కూడా అసలు ఏమాత్రం కూడా అంతు చిక్కని సంఘటన అని చెప్తూ ఉన్నారు. సో ద మేయర్ ఆఫ్ అడమూజ్ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో మలగా నుంచి మదీద్ వైపుగా వెళ్తోంది. నిన్న 6:40 సమయం ఇక్కడ మొదలైనటువంటి ఆ ట్రైన్ కాస్త 8 గంటల వరకు మూవ్ అవ్వలేదు. సో అక్కడ 8 to 8:10 అంటే 8 o'clock స్టార్ట్ అయింది. 8:10 10 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. సో మలగా నుంచి స్టార్ట్ అయిన తర్వాత అడమూజ్ అనేటువంటి ఏరియా దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో ఇట్స్ నైట్ మేర్, కాలరాత్రి అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు అక్కడి యంత్రాంగం చెప్తోంది. ఎమర్జెన్సీ ఏజెన్సీ అండలూషియా ఈ క్రాష్ సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు. సో అక్కడికి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అంతా కూడా సహాయక చర్యలు పాల్పడుతూ ఉన్నారు. దాని లోపలటువంటి ఒక రిపోర్టర్, అక్కడ స్పానిష్ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ ఆయన రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీ హ్యాడ్ ఎవర్ హ్యాడ్ టు రిమూవ్ ఎ డెడ్ పర్సన్ టు ఏబుల్ టు రీచ్ సమ్మన్ ఎలైవ్. మేము అక్కడ జరిగేటువంటి సహాయక చర్యల్లో చూసినప్పుడు ఒక బ్రతుకున్న వ్యక్తిని తీయాలన్నా కూడా ఒక 10ల సంఖ్యలో మృతదేహాలు తీస్తే ఒక బ్రతుకున్న వ్యక్తి బయటపడుతున్నాడంట. అంటే ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్ని, గాయాలైన వారిని 10 మందిని బయటకు తీస్తే ఒక్క వ్యక్తి, బతుకున్న వ్యక్తి బయటపడుతున్నాడంట. చూడండి ఎన్ని పట్టాలు మొత్తం పూర్తిగా ఉల్టా పుల్టా అయిపోయాయో, ఆ పట్టాలన్నీ కూడా అన్ని బోగిలు ఉల్టా పుల్టా అయిపోయాయో, పట్టాలన్నీ కూడా పక్కదారి పట్టాయి. సో అక్కడి నుంచి ఆ విజువల్ చూస్తుంటేనే ఆ ప్రమాదం ఎంతటి స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. మద్రిడ్ టు మలగా కేవలం ఆ టైం అంతా కూడా సుమారు ఒక 2 గంటల్లో రీచ్ అయిపోయే అవకాశం అంట. అంటే అంత లాంగెస్ట్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఆల్ స్పెయిన్ మిడిల్ ఆఫ్ ది నేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ చివరి వరకు సుమారుగా ఒక 1200 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఆల్ 1 గంట 2 గంటలు రీచ్ అయిపోయే ఆ సామర్థ్యం, అంత స్పీడ్ ఉన్నటువంటి ట్రైన్ 1200 కిలోమీటర్లు సుమారుగా 2-3 గంటలు రీచ్ అవుతున్నారంటే ఎంతటి వేగం అర్థం చేసుకోండి. సో ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టుగా 8 గంటలకు స్టార్ట్ అయింది. 8:10 సమయంలో అడల్మూజ్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి నిన్న రాత్రి జరిగినటువంటి ఆ ట్రైన్ ప్రమాదంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, అక్కడ శబ్దాలు ఏంటి, ఎటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం